రూల్స్ ప్రకారం వాటి పరిధిలోకి మించి చేయాలి తప్ప వాటి పరిధి దాటితే మాత్రం తప్పకుండా మేము అవసరమైతే న్యాయస్థానం ద్వారా కూడా పోరాటం చేస్తాం. దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. దేవాదాయ శాఖ భూముల్లో మీరు అఘాయిత్యాలు చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. మాకు భారతీయ జనతా పార్టీ మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ తప్పకుండా దీంట్లో మాత్రం పోరాటం 100% చేస్తాం. నేను నేరుగా అడుగుతున్నాను మాధవ్ గారిని, దీని మీద మీరు గళవిప్పాలి. దీని మీద మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి మీరు కూడా గళవిప్పాలి దీని మీద. అప్పుడు జరగని తప్పుల కోసం మీరు ప్రత్యేక దీక్షలు చేశారు. కానీ ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంటే మీరు మౌనంగా ఉన్నారంటే దీన్ని మీరు కూడా అంగీకరిస్తున్నారని చెప్పి మేము భావించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఎండోమెంట్ కమిషన్ ఉన్నారో ఆయన కూడా కలెక్టర్కి లెటర్ రాశాడు. అయినా కానీ పనులు చేస్తున్నారు వాళ్ళు. ఎండోమెంట్ కమిషన్ కూడా లెటర్ రాశాడు, అయినా కానీ అక్కడ పనులు చేస్తున్నారు. అదేవిధంగా ఈ టెంపుల్ చూడండి, గతంలో ఏ విధంగా టెంపుల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఈ విధంగా టెంపుల్ ఉండేది. ఒకసారి చూడండి కావాలంటే. బాధులతో ఆ దేవాలయం ఆలనా పాలన లేక కనీసం దూపదేవ నైవేద్యం జరగని పరిస్థితుల్లో ఆ టెంపుల్ ఆ విధమైన పరిస్థితుల్లో ఆ టెంపుల్ ఉండేది. ఆ విధమైన పరిస్థితుల్లో బాధలు పెట్టి ఆపిన పరిస్థితి టెంపుల్. అప్పుడు అది 2017లో నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న టెంపుల్ ఫోటోలు చూపెడుతున్నా మీకు. అవి 2017లో ఏదైతే 2014 నుంచి 19లో వాళ్ళు పరిపాలన చేశారు కదా, ఆ టైంలో ఉన్న టెంపుల్ ఫొటోస్ ఇవన్నీ కూడా. అవి చూసి పేర్నాని గారు అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ టెంపుల్ని ఆధునీకరించాలని చెప్పని 1,80,00,000 అమౌంట్ శాంక్షన్ చేయించి చక్కటి అధునాతన టెంపుల్ నిర్మించింది మా ప్రభుత్వం అని చెప్పి మేము గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. ఆ టెంపుల్ని రిపేర్ చేయించిన తర్వాత చిన్నజీయర్ స్వామి గారితో కూడా దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. దాన్ని అభివృద్ధి ఏమో మేము చేస్తుంటే, దేవాలయాల అభివృద్ధి మేము చేస్తుంటే మీరు దేవాలయ భూములు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసమండి? ఇది నేను కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. తప్పకుండా మేము దీని మీద లీగల్గా ఫైట్ చేస్తాం, దాంట్లో సమస్య లేదు. ఏ గజం సైట్ అయినా సరే దేవాదాయ శాఖలో అన్యాక్రాంతం అవుతుందంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఎప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అక్రమంగా ఆ ల్యాండ్లో మట్టి ఇసుక కంకర తోలారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం దీనికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పని కూడా మేము అందరం కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక వాటిని లెవెల్, ఇప్పుడు యాక్చువల్లీ అగ్రికల్చర్ భూమికి కంకర ల్యాండ్ ఎందుకు తోలాలంటే దానికి వాళ్ళు ఆక్షన్ పిలిచింది అగ్రికల్చర్ ల్యాండ్కే కదా పిలిచింది. వాళ్ళు అధికారులు వెళ్తేమో అధికారులు బూతులు తిడతారు. అక్కడికి వెళ్ళి ఎండోమెంట్ అధికారులు వెళ్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంట అక్కడ ఎంపీ గారి తాలూకా మనుషులు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా దేవాదాయ శాఖలో ఉన్న భూములన్నింటినీ కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. అట్లా రక్షించకపోతే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. హిందూ ధర్మాన్ని కాపాడు